హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అనేసి నేనైతే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాను. మా పిన్ని నా కోసం ఒక వెరైటీ డిష్ చేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం. ఏం వండుతున్నావు పిన్ని? నువ్వు వచ్చినావని వెరైటీ డిష్ వండుదామని అనుకుంటున్నాను. నీకు ఇష్టమైన డిష్ ఇవి కటింగ్స్ అంటారు, మనమేమో చెకోడి అంటాము. వెజ్ ఉండొచ్చు, నాన్ వెజ్ ఉండొచ్చు. ఇప్పుడు మరి వెజ్ చేస్తుందా నాన్ వెజ్ చేస్తుందా? మేమైతే వెజ్ చేస్తాం. ఓకే పిన్ని, మరి స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక వెడల్పు బగోన పెట్టుకోవాలి. అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇందులో ఆయిల్ ఒక 5 స్పూన్స్ వేయాలి. ఈ గంటతో ఒక 5 స్పూన్లు ఆయిల్ వేయాలి. పిన్ని ఆయిల్ హీట్ అయినట్టున్నది. ఇప్పుడు ఏమేమి వేస్తావు పిన్ని? మరి ఇప్పుడు ఇది హోల్ గరం మసాలా వేయాలి. ఫస్ట్ ఇవన్నీ కూడా వేయచ్చు ఒకటేసారి. ఇది కొంచెం వేగినట్టు ఒక అయినాక ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి. అది కొంచెం వేగాక ఆనియన్ వేయాలి. ఆనియన్ ఒక టేస్ట్ సరిపోతుంది. ఒక్కటి సరిపోతుంది. మీడియం సైజ్ ఒక ఆనియన్ వేయాలి. కరివేపాకు, ఇది పుదీనా కొత్తిమీర రెండు మిక్స్ చేసినాను. ఒక్కొక్క కట్ట సరిపోతుంది. నాన్ వెజ్ అని ఒక ఏమేమి వేస్తే అనుకుంటుంది? నాన్ వెజ్లో మటన్ వేయాలి. బోటి, మన తెలంగాణ బోటి వేస్తే చాలా సూపర్ ఉంటుంది ఈ కటింగ్స్. మేము ఎక్కువ మటుకు నాన్ వెజే చేసుకుంటాము. ఇట్లా ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు చేయాలంటే ఆలుగడ్డ, క్యారెట్, బఠానీ అవి వేసుకొని చేసుకుంటాం. అవి కొంచెం వేగాక అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొంచెం నూనెలో ఫ్రై అయినాక ఒక స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి ఆలుగడ్డలు వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లో మగ్గాక ఇంకేమేమి కూరగాయలు వేస్తున్నాను? ఇంకా క్యారెట్ వేస్తున్నాను. ఇందులో బఠానీ వేసుకోవచ్చు, కొంచెం కాజు వేసుకోవచ్చు. బఠానీ వేస్తే కూడా చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు అందుబాటులో బఠానీ లేవు. బీనీస్ కూడా వేయచ్చు కదా? బీనీస్ వేయచ్చు. ఇది వెజిటేరియన్ కాబట్టి మన ఇంట్లో ఉన్న ఏ కాయగూరలు వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఎన్ని కూరగాయలు వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం మగ్గాక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మళ్ళీ తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెం కలుపుకొని ఇందులో వాటర్ పోయాలి. చెకోడీలు 1 కప్పు తీసుకుంటే 2 కప్పులు వాటర్ పోయాలి ఇందులో. ఇప్పుడు నేను 3 కప్పులు తీసుకున్నాను, 6 కప్పులు పోస్తున్నాను వాటర్. ఇది కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఉడికాక ఈ కూరగాయలన్నీ 75% ఉడికాక ఈ చెకోడీలు ఇందులో వేసుకోవాలి. ఈ వెజిటేబుల్సే కాకుండా బోటి వేసుకుంటే చాలా బాగుంటుంది. మటన్ బోటితోని ఈ చెకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి. పెట్టేసుకుందాము. ఒక 10-15 నిమిషాలు ఉడికాక తీసుకోవచ్చు. వెజ్ చూస్తూనే ఇట్లా మస్తు టేస్టీగా అనిపిస్తుంది. నాన్ వెజ్ ఇంకెట్లుంటుందో? నాన్ వెజ్ ఇంకా సూపర్ ఉంటుంది. అది కూడా ఒకసారి చేసి చూపిస్తావు.
చేస్తాను, తప్పకుండా చేస్తాను. మీరు పోయే లోపల ఎట్లా చేస్తాను. వేడి వేడి యమ్మి యమ్మి చెకోడి రెడీ. ఇది మన గోధుమ పిండి రొట్టెని కట్ చేసుకొని కొన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మనకు తినాలనిపించినప్పుడు అప్పటిదప్పుడే కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. చూస్తుంటే చాలా స్పైసీగా మంచిగా అనిపిస్తుంది పిన్ని. తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది.